ఎందుకు యేసు ప్రభు దివ్య రూపధారణ చెందాడంటే, యేసు ప్రభు తన శిష్యులతో అంటున్నాడు, మనుష్య కుమారుడు మరణించాల్సిన సమయం వస్తుంటుంది, మనుష్య కుమారుడు చనిపోవాల్సిన గడియ వస్తూ ఉంటుంది, మనుష్య కుమారుడు మరి పాటలు పొందాల్సిన సమయం వస్తూ ఉంటుంది, ఆయన పెద్దల చేత, ప్రధానార్చకుల చేత, ధర్మశాస్త్ర బోధకుల చేత, అందరి చేత తృణీకరించబడతాడు అని చెప్పినప్పుడు ఈ యొక్క శిష్యులు నమ్మలేదు. నమ్మకుండా, ప్రభువా నీవు 5,000 మందికి ఆహారం పెడుతున్నావు, మరి కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని అందరినీ కూడా స్వస్థతపరుస్తున్నావు, మరి నీవు మరణించడమేంది, నీవు చనిపోవడమేంది, నీ కష్టాల పాలుగా రావడమేంది అని వారు యేసు ప్రభుని అడుగుతున్నారు. అందుకే వారికి సమాధానం ఇవ్వడం కోసం, వారికి నిజమేంటో తెలియడం కోసం వారి ముగ్గురిని పర్వతం పైకి తీసుకెళ్తున్నాడు. ఎక్కడికి? తాబోరు పర్వతం మీద. తాబోరు పర్వతం చెంతకు వారిని తీసుకెళ్లి వారి ఎదుట దివ్య రూపధారణ చెందుతున్నాడు. ఎందుకంటే మీరు నా గురించి అనుకుంటున్నారు, కానీ నేను పొందబో శ్రమల ద్వారా నాలో మహిమ వస్తూ ఉంటుంది, నేను పొందబో కష్టాల ద్వారా నేను మహిమను పొందుకుంటాను, నేను శ్రమిస్తూ ఉంటాను, ఆ శ్రమల వెనుక మహిమ దాగి ఉంది అని యేసు ప్రభు తాను ఒక దేవునిగా ఆ ముగ్గురు శిష్యులకు ప్రకటించాడు ప్రియబిడ్డలారా, చూపించాడు ప్రియబిడ్డలారా. ఇది యేసు ప్రభు యొక్క దివ్య రూపధారణ అన్నటువంటి సత్యం.